హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక కర్రీ ఐటెంతో వచ్చానండి. అదేంటంటే బూందీ కూర. బూందీ కూర ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. బూందీ అండి, ఉప్పు కారం కూడా ఇందులో వేయకుండా బూందీని మనం తయారు చేసుకుంటాము. అది ఒక కప్పు, పల్లీలు ఒక 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు జీలకర్ర పోపులకి, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, ఆయిల్ 3 స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇందులో బూందీ ఎంత వేసుకుంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కూరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సాల్టు సరిపడినంత, గరం మసాలా పొడి, కారం 2 స్పూన్లు, పసుపు. కావలసిన పదార్థాలు చూసాం కదా, దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ కూడా వేసుకున్నాను. అంటే ఇందులో ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఉల్లిపాయలు వేగాలి కాబట్టి. ఆయిల్ వేడవుతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. ఇందులో పోపులు వేద్దాము. ఆవాలు జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు శనగపప్పు. మనకు కావాలనుకుంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇది కొంచెం వేగాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, వేసిన దానికన్నా 2 స్పూన్లు ఎక్స్ట్రా పడుతుంది. పప్పులు వేగాయి కదా, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగడానికి, ఎర్రగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. దోరగా కలర్ వచ్చిన వరకు కూడా ఉల్లిపాయలు వేగాలి. అందాక మూత పెట్టుకుందాము. కాసేపు వేగాలండి దోరగా. ఫ్రెండ్స్, చూద్దాము ఉల్లిపాయలు వేగాయేమో. వేగిపోయి. ఇప్పుడు ఇందులో బూందీని వేసి వేపుకున్నాము. కొంచెం అన్ని పదార్థాలు కలిసేటట్లు, బూందీని ఆయిల్ అది కలిసేటట్లు వేపుకోవాలి. ఓకే, ఇందులోనే కారం ఎక్కువగా పడదండి, నార్మల్గా వేసుకోవచ్చు. పసుపు, అల్లం వెల్లుల్లి. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి వేపచ్చు. నేను వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి దించి ముందు కూడా వేసుకుంటామండి. ఇందాక ఉల్లిపాయలకి కొంచెం వేసాం కదా ఉప్పు, మరి కొంచెం యాడ్ చేద్దాము. ఇలాగా కాసేపు పదార్థాలు పట్టే వరకు మూత పెట్టుకుందాము, ఒక 10 సెకండ్స్. ఇంకా ఫ్రెండ్స్, చూద్దాము. వేగి ఉంటుంది, సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెమే, ఎక్కువ వేస్తే ముద్ద అవుతుంది. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది. ఇందులోనే మసాలా పొడి కూడా వేసుకుందాం.
చిన్న మంట మీద ఎక్కువగా కలపకుండా మనం మూత పెట్టుకుందాము. ఎక్కువగా కలిపితే ముద్ద అవుతుందండి, మన బూందీలా ఉండదు. సో మూత పెట్టుకుందాం. ఒక 1 మినిట్ ఇలాగా వాటరు మొత్తం అన్నీ కూడా కారం పట్టాలి. అందుకోసం మూత పెట్టుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో మన వంట. మూత తీసేద్దాము. బాగానే వేగింది. జాగ్రత్తగా మెల్లగా కలపాలండి, లేదంటే మనకి విడివిడిగా ఉండదు. చూసారా అంత బాగా వచ్చింది. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. ఇంకా మనకి నచ్చితే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. చాలా ఫేమస్ వంట ఇది. చూద్దాము అన్నీ సరిపోయాము. సూపర్ అండి, చాలా బాగుంది. ఈ కర్రీ ఎక్కువగా కలపకూడదండి. మనం ఏమైనా ఉప్పు కారం వేయాలంటే ఇందులో వాటర్ వేయకముందే మనం వేసేసుకోవాలి, లేదంటే వాటర్ వేస్తే ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి కూర వేసుకుందాము. కొంచెం చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ చాలా బాగుంది కూర చూడడానికి కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ అయిపోయింది కాబట్టి, కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన బూందీ కర్రీ. ఈ కర్రీ పప్పు అన్నంలోకి, సాంబార్ రైస్లోకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ డిష్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.